హాయ్ గైస్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఈజ్ రైడర్ పరమేష్. ఇప్పుడు తమిళనాడులో మనము ఒక విలేజ్లో ఉన్నాము. ఈ పెట్రోల్ పంపులో నైట్ స్టే చేసిన. ఆ బ్రో వాళ్ళు మరి రిసీవ్ చేసుకున్నారు లోపలికి. నేనైతే ఇంకా ఈయనే వండుకున్నా నైట్ అయితే. ఇక ప్రజెంట్ ఇప్పుడు ముందు 45 కిలోమీటర్స్ ఫారెస్ట్ ఉంటుందంట. వ్యూ ఎంజాయ్ చేసుకుంటా వెళ్ళాము. కానీ ఎలిఫెంట్స్ ఉంటాయంట, రోడ్డు క్రాస్ చేస్తుంటాయంట అక్కడిక్కడ. చూద్దాం ఎట్లా అవుతుందో. ఇప్పుడైతే వెళ్తున్నాము. ఓకే మళ్ళీ లెట్స్ గో. ఈ నుంచి మున్నార్ పోయే వరకు మొత్తం ఫారెస్టే ఉంటుందంట. వాళ్ళు వీడియో తీయొద్దన్నారు. ఒక 12 కిలోమీటర్స్ ఏనుగులు క్రాస్ చేస్తాయంట అట్టి రోడ్డు. అయినా నేను వీడియో తీస్తున్నా. కానీ ముందు ఎవరైనా పోలీసు వాళ్ళు ఉంటే వాళ్ళు ఫోనే గుంజుకొని ఫైన్ వేస్తారంట, 10,000 అంట. ఓకే, వీడియో అయితే చూద్దాం, మనం ప్రయత్నిద్దాం. చూడండి మొత్తం ఆల్మోస్ట్ ఫారెస్ట్. కొండలు చూడండి ఎంత బాగున్నాయో. వన్ వే రోడ్డు మొత్తము. కొన్ని వెహికల్స్ తిరుగుతాయి అంతే, అంతకు మించి ఎక్కువ తిరగవు. ఆల్మోస్ట్ ఫారెస్టే ఉంది. ఏనుగులు వస్తే మన పరిస్థితి ఇప్పుడు. ఏనుగులు వస్తే అవి ముందున్నాగానే చూడాలంట. ముందున్నాగానే మనం ఒక 1 కిలోమీటర్ బ్యాక్ సైడ్ ఉండాలంట. చూద్దాం ఎట్లయితుందో. మొత్తం ఫారెస్ట్ చూడండి. మొత్తం కొండలు చూడండి, ఎంతో ఫారెస్ట్. చూడండి, లయన్, కింగ్ ఆఫ్ ద లయన్. ఇక్కడ ఏదో చెరువు ఉన్నట్టుంది. అది చెట్లు అడ్డానికి కనిపిస్తాయి. ఇక్కడ మనకు ముందు బ్రేక్ కట్ వచ్చింది. చిగ్గు పోలీసు వాళ్ళు వస్తే కానీ ఫోన్ గుంజుకుంటారు, 10,000 ఫైన్ కట్టు. మొత్తం ఘాట్ రోడ్డు బీభత్సంగా ఉంది. ఎటు చూసిన ఫారెస్టే, ఎటు చూసిన మొత్తం ఫారెస్టే. ఆల్మోస్ట్ మొత్తం ఫారెస్టే ఉంది. ఘాట్ రోడ్. ఇక అమ్మా, లొకేషన్ చూడండి ఎంత క్రేజీ ఉంది. రోడ్డు మాత్రం మామూలుగా లేదు అసలు, అంత క్రేజీ ఉంది. చూడండి అటు ఇటు లొకేషన్, రోడ్ చూడండి ఎంత బాగుందో. ఫస్ట్ చెక్ పోస్ట్ కాడ నుంచి నెక్స్ట్ చెక్ పోస్ట్ కాడి వరకు రోడ్ అయితే మంచిగానే ఉన్నది. కానీ అప్స్ మొత్తం ఘాట్ రోడ్. ఈ ఏరియాలో రోడ్ ఇట్లుంది. మామూలుగా ఘాట్ రోడ్లు ఉన్నాయి, కానీ చాలా విపరీతంగా కాలు అయితే విపరీతంగా గుంజుతున్నాయి, మామూలు కాదు. చూడండి మొత్తం ఎటు చూసిన అడవే. సోలో మామూలుగా అయితే వర్షం చినుకులు అయితే పడుతున్నాయి. ఈ అడవిలో ఏడున్నాం, ఏం కథ అని కూడా తెలుస్తలేదు. ఒక్క ఊరు రాదు, మొత్తం ఫారెస్టేనంట.
మున్నార్ వరకు. ఫారెస్ట్ మాత్రం మామూలుగా లేదు, ఘాట్ రోడ్ కూడా ఫుల్ ఉంది. ఇప్పుడే ఈ షాప్లో ఈ రైనింగ్ కవర్ తీసుకున్నా, వర్షం పడుతుంది ఇక్కడ, అందు గురించి రైనింగ్ కవర్ తీసుకున్నా. 100 రూపీస్ అంట. ఇంకా ఇది తీసుకుంటే జర బెటర్ ఉంటుంది, రైనింగ్ పడితే వేసుకోవచ్చు మంచిగా. ఇక్కడ మున్నార్ సైడు ఫుల్ రైనింగ్ పడుతుంది, అందు గురించే తీసుకున్నాం. ఇంకా ఘాట్ రోడ్ అయిపోయింది, మళ్ళీ ముందు ఘాట్ రోడ్ ఉందంట. ఇంకా ఒక వాటర్ బాటిల్ తీసుకున్నా, ఘాట్ రోడ్లో మళ్ళీ దూపు అయితే ఎక్కడెక్కడ పోవాలని వాటర్ బాటిల్, ఒక టీ అయితే చెప్పిన. ఇంకా తాగేసి మెల్లిగా అయితే వెళ్ళిపోదాము. చాలా ఘాట్ రోడ్ ఉన్నది బ్యాక్ సైడ్ అయితే, చాలా అంటే చాలా ఘాట్ రోడ్. తినడానికి ఏదో తీసుకుందాం అనుకున్నా కానీ ఏం లేనట్టున్నాయి. ఇన్ని ఆనం ఉన్నాయి, ఏం లేదా అంటే ఇవన్నీ తినొచ్చు కానీ. ఈ ఛాయ్ అయితే చెప్పిన. ఇంకా చూడండి ఇక్కడ ఛాయ్ ఎట్లా ఉంటుంది, పైన బురుగు మొత్తము. ఛాయ్ తాగేసి మెల్లిగా అయితే వెళ్దాం. కాళ్ళు అయితే బీభత్సంగా నొప్పి అవుతున్నాయి. ఛాయ్ తాగినా జర మైండ్ ఫ్రీ అయింది. కాళ్ళు అయితే బీభత్సంగా నొప్పులు వేస్తున్నాయి, ఎందుకంటే ఆ ఘాట్ సెక్షన్లో ఏనుగులు ఉంటాయని ఫుల్ స్పీడ్ వచ్చిన, తొక్కుకుంటూ బీభత్సంగా ఘోరమైంది అక్కడ సైడ్ అయితే. కాళ్ళు బాగా నొస్తున్నాయి. ఇక మెల్లిగా అయితే వెళ్దాం. మళ్ళీ వర్షం పడేటట్టుంది, మొత్తం వాన చినుకులు అయితే పడుతున్నాయి మామూలుగా. ఏమో మన భైరవ వెళ్దాం నడవండి. ఫుల్ కూల్ ఉంది వెదర్ అయితే, మామూలుగా లేదు అసలు. హైలైట్ ఉంది, కూల్ ఉంది వెదర్, గొప్ప ఉంది. అంకుల్ బాబు వాసం ఒక్కసారి చూడండి. Yeah, thank you. Crazy location. ఒక్కసారి మీరు కూడా ఇక్కడ వస్తే అర్థమైతే అంత బ్యూటిఫుల్గా ఉంది, చూడడానికి 2 కళ్ళు సరిపో, అంత బ్యూటిఫుల్. థ్యాంక్ యూ. యా థ్యాంక్ యూ. పైనుంచి చూడండి ఎట్లా నీళ్ళు పడుతున్నాయో, సూపర్ అసలు. వర్షం పడుతుంది ఇక్కడ. నీళ్ళు చూడండి ఎట్లా పడుతున్నాయో పైనుంచి ఒక్కసారి. వర్షం పడుతుందని కవర్ అయితే వేసుకున్నా, బాగుందా? మొత్తం ఎట్లా చూడండి, ఎంజాయ్. వర్షం పడుతుంది, మామూలుగా పడుతుంది కానీ సేఫ్టీ వేసుకుంటే బెటర్ ఉంటుంది, జర మామూలుగా లేదు. ఎంతో కష్టపడి వీడియో.
వావ్ ఎంత బ్యూటిఫుల్ ఉంది చూడండి. క్రేజీ. తొక్కలేకపోతురా. లొకేషన్ మాత్రం మామూలుగా లేదు చూడండి. ఆల్మోస్ట్ ఎంత క్రేజీ ఉంది చూడండి. వెదర్ అయితే అదిరిపోయింది అనుకోండి. అటు ఇటు చెట్లు, మధ్యలో రోడ్డు, పైనుంచి వర్షము, మామూలుగా లేదు. థ్యాంక్ యూ. ఇప్పటిదాకా ఒక ఆయన గుద్దేస్తుంటే చాలా ఘోరంగా ఉంది రోడ్డు చూడండి. చాలా అంటే చాలా ఘోరంగా ఉంది రోడ్డు. మినిమం ఉంది. మినిమం అంటే మీకు ఒక లొకేషన్ చూపిస్తా చూడండి. అయ్యో ఇప్పుడే ఇక్కడికి వచ్చిన. ఆ అవ్వ చాయ్ తాగుతావా అని అడిగింది. ఇట్లా ఎక్కిపోవాలి మొత్తం. వెళ్తున్నా పైనకి. మొత్తం పాకర్ ఉంది మొత్తం. జాగ్రత్త. ఎంత బాగుంది చూడండి లొకేషన్. అద్భుతంగా ఉంది లొకేషన్ చూడండి. ఒక్కసారి ఎట్లా ఉందో అద్భుతంగా ఉంది అసలుకి. మామూలుగా లేదు లొకేషన్ మాత్రం. మన భైరవ ఎన్నో ఘాట్లు ఎక్కుంటూ వస్తుంది. ఒక్క లొకేషన్ చూపిస్తా చూడండి. మామూలుగా ఉండదు అసలుకి. వేరే లెవెల్ అంతే. ఇంకా చూడండి ఎంత అద్భుతంగా ఉంది చూడండి మామ. ఎంత సూపర్ ఉంది లొకేషన్ అయితే. క్రేజీ. ఒకసారి బ్యాక్ సైడ్ నుంచి చూపిస్తా. వాటే క్రేజీ మామ. లొకేషన్ మాత్రం మామూలుగా లేదు మామ. చూడండి లొకేషన్ చూడండి. అసలు మామూలుగా లేదు. సూపర్ ఉంది అసలు. వేరే లెవెల్ అంతే. మొత్తం ట్రీస్, చెట్లు. ఇప్పుడే ఇక్కడ ఛాయ్ తాగుతున్నాము. ఫుల్ కూల్ ఉంది చూడండి. లొకేషన్ మాత్రం మామూలుగా లేదు. ఫుల్ అంటే ఫుల్ ఉంది లొకేషన్.
రోడ్ చూడండి, మామూలుగా లేదు మొత్తం. లొకేషన్ మాత్రం మామూలుగా లేదు అసలుకి. అక్కడ చూడండి వాటర్ ఫాల్స్ ఎట్లా పడుతున్నాయి మొత్తము. మొత్తం టీ చెట్లే చూడండి, మొత్తం అవి అన్నీ ఆల్మోస్ట్ అవే. క్రేజీ అసలుకి. మొత్తం అవే చెట్లు, మొత్తం ఆల్మోస్ట్ అవే చెట్లు. ఎంత బ్యూటిఫుల్గా ఉంది చూడండి లొకేషన్ మాత్రం. ఆసం. మున్నార్ మాత్రం మామూలు లొకేషన్ కాదు మామ, బ్యూటిఫుల్ లొకేషన్. ఒక్కసారి అన్నారండి, నిజంగా అంత బ్యూటిఫుల్గా ఉంటుంది చూడండి. అసలు క్రేజీ చూడండి, ఎంత క్రేజీగా ఉంది చూడండి. సూపర్ లొకేషన్ మాత్రం మామూలుగా లేదు మా నిజంగా. సూపర్ లొకేషన్. చాలా డౌనర్స్ ఉన్నాయి. బ్రేక్ పడుతుందా పడదా అని భయం అవుతుంది. వెదరు వాటర్ ఫాల్స్ చూడండి ఎట్లా అవుతున్నాయి మొత్తం. हबीबी कम टू मुन्नार, कैसे देखो. ఫుల్ యాక్సిడెంట్స్ కూడా అవుతున్నాయి కార్లు. ఇప్పటిదాకా రాడ 2 యాక్సిడెంట్లు అయినాయి. అంతకుముందు ఒకటి డివైడర్ గుద్దుకున్నారు. స్పీడ్ ఈ రోడ్ 1 వే కదా, కనిపించదు. ఈ మా కొండలీట మనకి యాక్సిడెంట్ అయింది. దాపుకొని మక్క పుట్టలు తీసుకుంటున్నాను చూడండి. కూల్గా ఉంది వెదర్ మొత్తం. ఇది తింటున్నాం ఈరోజు, తిందాం. కూల్ వెదర్లా మంచిగా గరం గరం తింటుంటే మస్తున్నాయి. మక్క పుట్ట తిన్నా, జర్ర కడుపు నిండింది. ఒక్క మక్క పుట్ట వచ్చేసి స్వీట్ కార్న్ 50 రూపీస్ అంట. మన సైడ్ కూడా అంతే ఉండొచ్చు, అంటే 40 రూపీస్ అట్లా ఉండొచ్చు. కానీ ఇక్కడ టూరిస్ట్ ప్లేస్ కదా, కొంచెం ఎక్కువ అంతే. మున్నార్ నుంచి 7 కిలోమీటర్స్ ఉంది ఇంకా. కానీ ఫుల్ డౌన్, మనం తొక్క అవసరం లేదు, మొత్తం డౌనే. అక్కడ హైట్ ఉన్నది, ఇక్కడ డౌన్ ఉంది మొత్తం. నా బ్యాక్ సైడ్ ఉన్నది అది కాఫీ పౌడర్ తయారవుతుందంట, టీ పౌడర్ తయారవుతుందంట. స్మెల్ మాత్రం గుమాయిస్తుంది. టీటీ వాసనే వస్తుంది మొత్తం. స్మెల్ బాగా వస్తుంది, చాలా బాగా వస్తుంది. ఇక్కడ నుంచి ఒకవేళ దొరికితే కానీ టీ పొడి తీసుకొని వెళ్తా, 1 కిలో తీసుకెళ్తా. మన సైడ్ జర నార్మల్ ఉంటుంది కదా, ఇక్కడ జర బెటర్ ఉండొచ్చు నాకు తెలిసి.
full forest. Enjoy the forest. You did it fast. భయం లేదు, బలహీనం లేదు, ఒకటే ఐఎమ్ ట్రావెలింగ్ గోయింగ్ టు కన్యాకుమారి. ఐఎమ్ గోయింగ్ టు మున్నార్. వర్షం పడుతుంది, దీనికి మాత్రం భయపడతా. ఫుల్ వర్షం పడుతుంది. You going man? What happened? పెట్టి పోతామా? ఇంత మంచి లొకేషన్ చూడండి. మామూలుగా లేదంటున్నా. అమ్మకుందా పడేద్దాం అనుకున్నా. అదే సైకిల్ నన్ను ఏం చేద్దాం అనుకుంటున్నావు ఫైనల్గా? అమ్మో దొంగకుంటున్నావులే సైకిలు. అమ్మో దొంగ. నువ్వు దొంగ కాదు, కానీ నన్ను ఎప్పుడు ఇలానే ట్రావెలింగ్ చేపిస్తుండు. ఓకేనా? వర్షం ఎలా పడుతుంది మనకు? వీళ్ళకి చెప్పు ఒకసారి. మనం ఎక్కడికి వెళ్తున్నాం? మున్నారే కదా. చాలా అంటే చాలా వర్షం పడుతుంది. మొబైల్ లోపల పెట్టేస్తా, మీరు ఫీల్ కాకండి. ఏమంటున్నా? లొకేషన్స్ ముందు ముందు చూపిస్తా, కానీ ఇప్పుడైతే ఫీల్ కాకుండా. ఏమంటున్నా? చలో మళ్ళా ఫోన్ అయితే లోపల పెట్టేసేద్దాం ఇక బ్యాగ్లా. వర్షం చూడు ఎట్లా పడుతుందో, గట్టిగా పడుతుంది. ఇంకా మాట్లాడే కొద్ది ఇంకా గట్టిగానే పడుతుంది. ఖాళీ మినిమం ఉంటుంది అంటున్నా మనతోటి. లోపల ఆల్మోస్ట్ అయితే మున్నార్ అయితే రీచ్ అయిపోయినాము. మార్నింగ్ దోశ తిన్నా, తర్వాత ఇంకేం తినలేదు. ఇంకా ఇప్పుడు ఏమన్నా తిందామని వెళ్తున్నాం. వెళ్ళగట్టే ఏదో ఒకటి తిందాం, చూద్దాం. ఫ్రైడ్ రైస్ తింటున్నా. చెప్తున్నా. మిల్సులు అంటారా? ఫ్రైడ్ రైస్ చెప్పు. వెదర్ మొత్తం కూల్ ఉంది. హాట్ వాటర్. ఈ మున్నార్ వీడియో కన్నా మీకు నచ్చినట్టయితే ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఇంకా చాలా వీడియోస్ వస్తుంటాయి. ప్లీజ్ వాచ్. సబ్స్క్రైబ్ చేసుకోండి, ప్లీజ్ లైక్ కొట్టండి. ఓకేనా? దిస్ ఈజ్ రైడర్ పరమేష్. సీ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. Bye bye.